ఏం తీసినామన్నా సినిమా మాత్రం ఇచ్చి పడేసినావు రవణ. నిజంగా షెట్టుతులు ఇట్లా కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్ మాత్రం అంతా బాగుంది, సూపర్ అన్న. ఎందుకంటే ఈ సినిమా కనెక్ట్ అయ్యే సినిమా మంచి డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు అని ఒకటే చెప్తున్నానా. ఒక ముగ్గురు హీరోయిన్లతోటి అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నా కూడా కొంతమంది ఇట్లా డౌట్ పడేటోళ్ళు ఉంటారు అన్నమాట. అట్లా కాకుండా నిజం ఫ్రెండ్స్ అంటే ఏందో అనేది చూపించిండు, ఒక మెసేజ్ ఇచ్చిండు. రవితేజ నా కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు సినిమా యావరేజ్ అనుకుంటారు, యావరేజ్గా సినిమా ఒక డిఫరెంట్ యాంగిల్ వెళ్ళిపోతుంది. అంటే కథ తగ్గట్టు స్టోరీ కూడా చాలా కొత్తగా తీసుకోపోయింది డైరెక్టర్ గారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగుంది. అండ్ ఇప్పుడున్న జనరేషన్కి ఎలా కావాలో అలా తీసి చూపించింది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క సినిమాలో ఎట్లుంటాయంటే ఒక వెంకీ తీసుకో, ఒక విక్రమార్క సీన్, దుబాయ్ సీన్ తీసుకో, డాన్ సీన్ తీసుకో, ఎట్లుంటాయంటే ఇవి ఒక డిఫరెంట్ మూవీ. ఇది ఒక కనెక్ట్ అయ్యే మూవీ. ఫ్యామిలీకి ఒక మ్యారేజ్ తర్వాత ఎలా ఉండాలి అన్నట్టు ఒక కనెక్ట్ అయ్యే సినిమా కాబట్టి ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. ఇప్పుడు అంటే ఇది ఒక సినిమా డిఫరెంట్ అంతే. ఇక సునీల్ గారు కూడా చాలా కొత్తగా చేసిండు, చాలా బాగా చేసిండు. సునీల్ అన్న చాలా రోజుల తర్వాత మనం స్క్రీన్ మీద చూసినాం, చాలా బాగా చేసిండు. వెన్నెల కిషోర్ అన్న, సునీల్ అన్న గారు ఇది చాలా డిఫరెంట్గా చేసిండు. నేను ఒకటే చెప్తున్నా, సంక్రాంతి ప్లస్లా చిరంజీవి తర్వాత అంటే నెక్స్ట్ రవితేజ గారు. అది మాత్రం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భర్త మహాశయులకు విజ్ఞప్తి, హ్యాపీ సంక్రాంతి టు ఆల్. నా విజ్ఞప్తి అదే, నాకంటే ఎందుకంటే ఏం లేదు. ఎందుకంటే సంక్రాంతి అంటే మనకు సినిమాలు, ఆంధ్రాలో ఉంటే కోడి పందాలు, ఎడ్ల పందాలు, ఆ కథ వేరు ఉంటుంది. మనకి ఇక్కడ సినిమాల పందెం జరుగుతుంది అనమాట. సో సినిమాలను ఎంజాయ్ చేయడమే మెయిన్గా మనకు ఇక్కడ ఉన్న మెయిన్ కాన్సెప్ట్. పందాల్లో ఏ పందెం గెలుస్తుంది, ఏ కోడి గెలుస్తుంది అని పక్కన పెడితే సినిమాకి వచ్చి మనం ఎంటర్టైన్ అయ్యామా, 2.5 గంటలు నవ్వుకున్నామా, పాటల్ని వైబ్ అయ్యామా, క్యారెక్టరైజేషన్స్ ఎంజాయ్ చేసామా, మన హీరోస్ మనకి వింటేజ్ లుక్లో కనిపించారా లేదా, ఇది ఈరోజు సినిమా పరిస్థితి. సో కొత్త కథలు లేవు, కొత్త కథల కోసం వెతక్కండి, దొరకవు. కొత్త కథల్ని పక్కన పెట్టి కొన్న కథల్ని కొత్తగా చూపించారా, మనం ఎంజాయ్ చేసి నవ్వుకున్నాం అనేది సినిమా కింద చూడండి. సో అలా చూసుకుంటే ఖచ్చితంగా మీరు సినిమా వైబ్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. సో అలా నాకు నచ్చిన సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. సో రవితేజ గారు వింటేజ్ లుక్ చాలా బాగా అనిపించింది. ఆయన నుంచి ఆ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అది నాకు బాగా వచ్చేసింది, ఎంజాయ్ చేశాను. అండ్ వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు, వాళ్ళిద్దరి మధ్యన, ఎందుకంటే సునీల్ గారి నుంచి కామెడీ మిస్ అవుతున్నా ఉన్నాం. సో ఆ కామెడీ నాకు వచ్చేసింది. సునీల్ గారు కామెడీ చేశారు, వెన్నెల కిషోర్ గారు కామెడీ, వాళ్ళిద్దరి మధ్యన జరిగే సీక్వెన్స్ చాలా బాగుంటుంది. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్కి నాకు తెలిసి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. కామెడీ ఎంటర్టైన్మెంట్ పీక్స్ అనమాట. ఏ ఎంటర్టైన్మెంట్ లెవెల్లో కూర్చుంటాడో నాకు తెలియదు, కానీ హీఈస్ వెరీ గుడ్ ఎట్ ఎంటర్టైన్మెంట్. అండ్ మురళీధర్ గౌడ్ గారు, అజయ్ ఘోష్ గారు, సత్య గారు. సో సత్య గారు ఈ మధ్యన ఏం చేసినా కూడా అది కూడా నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్సెస్, ఆయన నుంచి కూడా కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది. సో ఆయన కామెడీ బాగుంది. అండ్ ఇద్దరు హీరోయిన్స్ కూడా అందాలు పీక్స్, అలాగే క్యారెక్టరైజేషన్స్ పీక్స్, యాక్షన్ పీక్స్. సో హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి, ఎవరిది ఎక్కువ లేదు, ఎవరిది తక్కువ లేదు. అండ్ డింపుల్ అండ్ ఆషిక ఇద్దరు కూడా క్యూట్ లేడీస్. సో ఓవరాల్ సినిమా వాజ్ గుడ్ అన్న. నాకు రవితేజ గారు కమ్బ్యాక్ ఫిలిం, నాకైతే నేను ఎంజాయ్ చేశా. రవితేజ గారిని ఎంటర్టైన్ అయ్యా, ఆయన ఎంటర్టైన్మెంట్ని ఫుల్గా నవ్వుకున్నాను నేను. సో నాకైతే సినిమా నచ్చింది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు 3 నాకు నచ్చాయి, మిగతా వాళ్ళ ఒపీనియన్ నాకు తెలీదు. బట్ సినిమా ఈజ్ లైక్ ఎంటర్టైన్మెంట్. నేను ఎంటర్టైన్ అయ్యా, నేను ఎంజాయ్ చేశా, విఎఫ్ఎక్స్ ఎంజాయ్ చేశా, కామెడీ ఎంజాయ్ చేశా, యాక్షన్ ఎంజాయ్ చేశా. సో అంతకంటే ఏం కావాలి సినిమా అంటే. రండి థియేటర్లో మీరు కూడా సినిమా చూడండి, ఎంటర్టైన్ అవ్వండి. అండ్ వన్స్ అగైన్, కొత్త సినిమాలకి కొత్త కథలు లేవు, ఉన్న కథల్ని కొత్తగా చూపించారా, మనం థియేటర్లో నవ్వుకున్నామా, యాక్షన్ ఎంజాయ్ చేసామా, సాంగ్స్ ఎంజాయ్ చేసామా. సో కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఏ గుడ్ ఫిల్మ్ టు వాచ్ ఇన్ థియేటర్ విత్ ఫ్యామిలీ. అలాగే మనశంకర్ వరప్రసాద్ గారు అండ్ రాజా సాబ్ 3 కూడా మంచి సినిమాలే, 3 ఎంజాయ్ చేశా. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అదర్ 2 ఫిలిమ్స్. ఆ రివ్యూస్తో మళ్ళీ మేము ముందుంటా. థ్యాంక్ యూ.